ఎంఎస్ మూర్తి గారికి అడిగి తీయాలి ఫోటో जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కాబోయే శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడుతూ కోరుతాను. ఆయన చిత్రరంగంలో చిత్ర పరిశ్రమలో ఆయన పోషించిన పాత్రలు సాంఘికము, జానపదం, పౌరాణికము. ఇక పౌరాణిక పాత్రలు అయితే ఆయన పోషించ భీముడు అంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు, దుర్యోధనుడు అంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు అని అంత అద్భుతంగా ఆయన పాత్రలు పోషించారు. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారి పాత్రకి ప్రత్యామ్నాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదంటే అది ఎన్టీఆర్ యొక్క గొప్పతనం అనేది చెప్పాలి. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి తెలుగు జాతి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవము ఢిల్లీలో తాకట్టు పెడుతున్న వేళ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడింది ఎన్టీ రామారావు గారు. అందుకే తెలుగు ప్రజలకు స్ఫూర్తి ఎన్టీఆర్ఏ, తెలుగు ప్రజల యొక్క కీర్తి ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలో 9 నెలల్లో, మనకు తెలుసు 9 నెలల్లో ఒక స్త్రీకి ఒక బిడ్డకి జన్మనివ్వగలదు. కానీ 9 నెలల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి ఒక గౌరవాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిదే. ఎన్టీ రామారావు గారు సంక్షేమ పాలకుడు. ఎన్టీ రామారావు గారి కళ్ళతో చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద గూడు లేకుండా ఉన్న పేదలు చూసి, తిండి లేకుండా ఉన్న పేదలు చూసి, పేదలకి కూడు గూడు గుడ్డ లేనినాడు అసలు పాలకుడికి అర్థమే లేదని భావించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి పక్కా గూడు నిర్మించిన ఘనత ఎవరిదంటే ఎన్టీ రామారావు గారిదే. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కార్యకర్తకి, నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి, బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీగా భావించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు సంక్షేమాన్ని తీసుకున్నా, అసలు ఆ రోజు పెన్షన్ పథకాన్ని పెట్టిందే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంటే అనేక సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే విషయం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, ఈరోజు మీరు నాయకులు కానీ తీసుకుంటే, ముఖ్యంగా యువ నాయకత్వం కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు,
ఎక్కువ మంది వారు పేరు సంపాదించుకోవడానికి, ముఖ్యంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే, అంటే నాయకత్వంలో మన పెద్దల్ని కొంచెం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ పెట్టడానికి గల ఆలోచనలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే, పార్టీ కేవలం డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే పేరు సంపాదించుకోవడానికో పెట్టినటువంటిది కాదు. సమాజాన్ని గుర్తించి, సమాజం తప్పుదోవ పడుతుంది, సమాజాన్ని మళ్ళీ మనం ఒక సరైన మార్గంలో పెట్టాలి, వీళ్ళందరికీ రాజకీయ చైతన్యం కల్పించాలి, బలుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పార్టీ స్థాపించినటువంటి విషయం మీరు గమనించాలి. మీరు ఒకసారి 83 వరకు మీరు రాజకీయ నాయకులు కానీ తీసుకుంటే ఎక్కువగా అగ్రవర్ణాలే ఉండేవి, మీరు చూడండి బాగా. కానీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించి వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనే సంగతి గమనించాల్సినటువంటి విషయం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగు జాతికి రాజకీయ చైతన్యం కల్పించిందే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మనకి తెలుగు జాతి గౌరవాన్ని ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విషయం కూడా మీరు సంబంధించి తెలియజేస్తున్నారు సోదరులారా. అలాగే తెలుగుదేశం పార్టీ ఆచంద్రార్కం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ మూలాలకు కానీ మీరు వెళ్తే ఆ మూలాల్లో నీతి, నిజాయితీ, కష్టం ఉంది, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన ఉంది. మీరు ఈరోజు ఉన్నటువంటి పార్టీలు కానీ చూస్తే అవినీతి మూలాలపై నిర్మాణం చేసినటువంటి పార్టీలు, ఒకళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించి పార్టీ స్థాపించి మళ్ళీ ఆ డబ్బుతోనే అధికారానికి వచ్చి మళ్ళీ ఇంకా డబ్బు